హాయ్, వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్. వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. చెవిలో పెన్నుతో పొడిచిన మద్యం బానిస. ప్రకాశం జిల్లా మార్కాపురం డిసెంబర్ 26 గతరాత్రి స్థానిక సప్తగిరి లాడ్జి సెంటర్లో క్రిస్మస్ సందర్భంగా యువకులు డాన్స్ చేస్తున్న సందర్భంలో పూటుగా మద్యం సేవించిన మున్నంగి రాజు అక్కడున్న వారితో గొడవ పడ్డాడు. ఎవరు ఎంత చెప్పి బ్రతిమిలాడినా ఎవరి మాట పట్టించుకోకుండా భయానక వాతావరణం సృష్టించి అడ్డు వచ్చిన వారందరిపై ముష్టి యుద్ధం చేసి అందరిని కొట్టి కాకర్ల నాని తండ్రి యోహాను వయస్సు 17 సం అనే ఒక యువకుడిని పెన్నుతో చెవిలో పొడిచి గాయపరిచినాడు. అక్కడ క్రిస్టమస్ సందర్భంగా ఉత్సాహంగా పండగ చేసుకుంటున్న వారందరూ ఇళ్లల్లోకి పరుగులు తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెళ్లి కాని యువకుడు చెవిటి వాడిని చేసి జీవితం నాశనం చేసిన అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరుతున్నాడు. రాజు ప్రకాశం జిల్లా మాది మార్కాపురం సప్తగిరి కాలేజీలో మేము అక్కడ ఫంక్షన్ చేసుకుంటుంటే వచ్చి వాళ్ళు గొడవ పడుతుంటే ఏం చేస్తుంటే ముంగండి రాజు నన్ను తాగి మద్యం మొత్తలో పెన్ను తీసుకుని పొడిచిండి. ఇక్కడ ఇక్కడ ఈడ ఇక్కడ ఇక్కడ వచ్చాడు. మొత్తము పెద్ద ప్రవర్తించాడు. వచ్చి చెవుకాడ మొత్తము బుద్ధి ఇక్కడ మొత్తం కొట్టాడు. బీహత్సంగా తాగి ఏం చేస్తున్నానికి అర్థం అవుతుంది. ముందుతోటి పొడిచి నా మీద దాడి చేసిండు. చౌకాడ ఇక్కడ లోపల ముంగండి రాజు ఎక్కడ వారు ఇక్కడ రాధాకృష్ణ కాడ ఇల్లు.